నా పేరు ధర్మతేజ. దేవుడు మెల్కీసెదెకు రూపంలో బలి అవ్వగలడా? మెల్కీసెదెకు మహిమరూపి కదా! మహిమరూపిగా ఇది ఇది ఆఖరి ప్రశ్న అడుగుతాను సార్. 2 గంటలు అయిపోయింది. పర్లేదు. ఆ, మహిమరూపిగా ఆయన ఎలా బలి అవ్వగలడు? ఎందుకంటే ఓఫీర్ నాన్నగారి పాత ప్రసంగమైన దేవునిలో మానవ కోణంలో దేవుడు అనుకుంటే మెల్కీసెదెకులాగా వచ్చి బలి అవ్వగలడు. దేవునికి 101 మార్గాలు ఉన్నాయి. కాకపోతే ఆయన ఒక అమ్మ కడుపులో ఉండాలని, ఆ అమ్మ యొక్క పాలు తాగాలని దేవుడు ఆశపడ్డాడు కాబట్టి ఆయన మానవులాగా వచ్చాడు అని చెప్పారు. దయచేసి దీనికి వివరణ ఇవ్వగలరు అని నాన్నగారిని ఇప్పుడు అడుగుతున్నాను. మెల్కీసెదెకు అందుకే కదా బలి కాలేదు. మెల్కీసెదెకు లాగా వచ్చి అని ఎందుకన్నానంటే, సార్. ఇప్పుడు మెల్కీసెదెకు ఎలాగైతే పరలోకము నుండి ఒక తాత్కాలిక అవతారంగా వచ్చాడో, ఉమ్, అలాగనే దేవుడు బలికి యోగ్యమైన శరీరము కలుగునుగాక అంటే కలుగుతుంది. ఉమ్, ఉమ్. మెల్కీసెదెకు ఇండిపెండెంట్గా వచ్చాడు కదా. అవును. అలాగా ఒక తల్లి ఒక గర్భం అవసరం లేకుండా ఉమ్, వెలుగు కలుగును కాకంటే కలిగింది. ఉమ్. అన్ని సకల చరాచర ప్రాణికోటి కలిగి- పంచభూతాలు కలిగినాయి. అలాగే నేను మానవ లోకానికి వెళ్ళాలి, పాపము లేని ఒక పరిశుద్ధ శరీరము కలుగును కాక అని దేవుడు ఉచ్చరిస్తే అది కలగదా వెంటనే? ఉమ్, దాన్ని ధరించుకొని వచ్చి బలి కాగలడు. ఉమ్, మెల్కీసెదెకు లాగా అంటే మెల్కీసెదెకున్న ఆ శరీర స్థితులు అని కాదని అర్థం. ఉమ్, ఉమ్, మెల్కీసెదెకు ఎలాగైతే తాత్కాలిక అవతారంగా వచ్చాడో, ఉమ్. అలాగే బలికి యోగ్యమైన ఇంకో శరీరాన్ని ధరించుకొని వచ్చి ఆయన బలి కాగలడు. ఉమ్, కానీ నిత్యత్వంలో జన్మించినప్పుడు ఆయనకు తండ్రి మాత్రమే ఉన్నాడు, తల్లి లేదు. రక్షకునిగా వచ్చినప్పుడు అమ్మ మాత్రమే ఉంది, నాన్న లేడు. దేవునిలో ఉండే పురుషత్వానికి స్త్రీతత్వానికి రెండిటికి సమాన న్యాయం చేయడానికి మరి స్త్రీ ద్వారానే పాపం వచ్చింది కదా. అందరూ స్త్రీని దూషించకుండా స్త్రీ ద్వారానే రక్షకుడు వచ్చాడని వాళ్ళు మళ్ళీ హెచ్చించడానికి దేవుడు ఈ మార్గం ఎంచుకున్నాడు. ఇలా కాకపోతే బలికి యోగ్యమైన శరీరాన్ని అని ఎలాగైనా సృష్టించుకోగలడు అని నేను చెప్పిన విషయం. ఓకే.